ఎందుకంటే ఈరోజు అన్ని సినిమాలలో కూడా మ్యూజిక్ డైరెక్టర్ తోనే సినిమాలు చాలా హిట్ అవుతున్నాయి. కాబట్టి మనకు కూడా రమేష్ అన్న మంచి హృదయంతో మనకు చక్కటి మ్యూజిక్ అందించి అందరిని ముందుకు తీసుకుపోతాడని కోరుకుంటూ ఇప్పుడు రమేష్ అన్న మంచి పాటతో మీరు ముందుకు వస్తా ఉంటాడు. ఒకసారి పాడనా అంటే పాడనని అనుకుంటున్నా, పాట రాదనుకుంటున్నా. ఈరోజు ఇక్కడ అన్న బర్త్డేకి సంబంధించి తెలవగానే మంచి హృదయంతో హాల్ బుక్ చేసి ఇక్కడ మనం గొప్పగా అన్న బర్త్డే చేసుకోవాలని చెప్పి మంచి హృదయంతో ఇక్కడ ఆ యాదన్న గారికి అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే అందరికీ రాదు, కొందరికే వస్తుంది. మనసులో చేయాలి, చేయించాలి, చేద్దాము అనే ఆలోచన కొందరికే వస్తుంది. అందులో అన్న ముందుగా రావడం అనేది చాలా సంతోషకరం. అందుకోసమే అన్నని ఆ ఫీల్ ఎట్లా వచ్చింది, ఎట్లా చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా అన్ననే మాట్లాడిద్దాం. అందరు మన రెండే ముచ్చట్లు మంచిగా మాట్లాడాలి. నా పేరు యాదగిరి. యాక్చువల్గా నేను లెక్చరర్ని నల్గొండలో చేస్తాను. అన్న నాకు ఒకే పాటతోటి పరిచయం అయింది. అంటే అన్న కంటే ముందు మా చెల్లె అన్న మిస్సెస్ మా క్లాస్మేట్, డిగ్రీ క్లాస్మేట్, ఆ ద్వారా పరిచయం జరిగింది. ఒక సాంగ్ రాశాను, అన్న దగ్గరికి పోయినా నా సాంగ్ మ్యూజిక్ కొట్టాలని మంచి సపోర్ట్ చేసిండు. జనరల్గా కొంతమంది లైఫ్లో గుర్తుంటారు, అన్న మనసు వెన్న. ఎందుకంటే అన్ని కాలంలోనే మనసులో మర్చిపోకుండా ఉన్నాడంటే అది ఆయన గొప్పతనం. ఇంతమంది చాలా మేధావులు ఉన్నారు, కళాకారులు. ఇదంతా నాకు ఎక్కువ పరిచయం లేదు బహుశా. సో అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే అందరి మనసు దోచుకున్నాడు రమేష్ అన్న. అలాంటి ఆయనని మనం ఎంత సత్కరించినా కూడా చాలా తక్కువనే. ఎందుకంటే ఈ నల్గొండలో కళాకారులకు కొదవలేదు, నల్గొండ జిల్లాకు. సో అలాంటి కళాకారులకు ఒక చేయూతనిస్తూ, దరువును అందిస్తూ, అద్భుతంగా మ్యూజిక్ అందిస్తూ, అందరిని ప్రోత్సహిస్తూ, అందరూ ఈక్వల్గా ఉండాలి, అందరి సమాజంలో పైకి రావాలనే కాన్సెప్ట్ తోటి అన్న హృదయం చాలా మంచి హృదయం. అందరిని ప్రోత్సహిస్తాడు, అందరితోటి ఐకమత్యంగా చాలా కలుపుకోలుగా. నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మనసులో నేను ఎలాంటి కన్వర్షన్ లేకుండా మాట్లాడుతున్నా. అన్న అంటే కొంతమందికి ఒక రకంగా ఏదో వాడుకోవాలి, వదిలేయాలి అంటే అలాంటి క్యారెక్టర్ అయితే అన్నది కాదు. నేను అబ్జర్వ్ చేసిన చాలా వరకు. అందుకే నాకు అన్న బర్త్డే అనగానే అన్న నేను చేస్తాను అన్న ఫీలింగ్ నాకు వచ్చింది, నేను చేస్తాను. ఎందుకంటే నాకు చాలా అంటే నాకు ఈ ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది ఇలాంటిది నాకు టచ్ లేదు. డిజిటల్ మీడియాకి సంబంధించింది ఒక సాంగ్ రాసిన, అన్న చేతిలో పెట్టిన, ఈరోజు సక్సెస్ఫుల్గా 1.5 monthలోనే మానిటైజేషన్ అయిపోయింది. నిజంగా అన్న ప్రోత్సాహం చాలా అద్భుతం. సో ఇట్లా ఇంకా మేము చేసే ప్రతిదానికి మీ 100% మీ సపోర్ట్ ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ అన్న మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అతి తొందరగా మానిటైజేషన్ కావడం అనేది మ్యూజిక్ మీద, ఆ లిరిక్ మీద ఆధారపడి ఉంటుంది. వాస్తవం చాలామంది మానిటైజేషన్ కావాలని, టైమింగ్ కావాలని దొరికిన సీన్లలో కొట్టి, దొరికిన చుట్టానికల్లా చెప్పి, ఫ్రెండ్స్లకు చెప్పి, కుట్రా నాయన దొరికిన కావాలని నాయన ఇంకా పాటలు చేసిన అంత ఆతులతో చాలా కష్టపడ్డ ఉన్నారు. కానీ అతి తొందరగా మీ పాటలో అంటే దమ్ముంది కాబట్టి, అన్న మ్యూజిక్లో కూడా దమ్ముంది కాబట్టి తొందరగా మానిటైజేషన్ అయితే కంగ్రాచులేషన్ అన్న మీకు. అదేవిధంగా ఇంకొక యూట్యూబర్ వద్దంటా ఉంటే నేను పోతాని గడ్డెక్కి అంత పని చేస్తుండ అన్న నా పక్కనే ఉన్నాడు. జాబ్ ఎడిపోతుందో పాట ఎడిపోతుందో ఈ రెండింటి మధ్యన తిరుగుతూ ఉన్నాడు కారు వేసుకొని. ఒక్క పాటలనే చూసిన అన్నని, ఆ అన్న నోట కూడా ఎలా ఉందని చెప్పి యాదగిరి నన్ను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉంటాను.
ఓకే అన్న, అందరికి గుడ్ ఈవినింగ్. నేను అన్నతో మేము జర్నీ చేసింది రెండో సాంగ్. అక్కడ 2 సాంగ్ హైదరాబాద్ వేయించాను. అక్కడ అన్న ఇక్కడ కనెక్ట్ అయ్యి నాకు ఒక 4 months 5 months అవుతుంది. 2 సాంగ్స్ నా అక్కడ కూడా నా ఫస్ట్ సాంగ్ తోటే మాంటేషన్ అయిపోయింది. అయితే అక్కడ హైదరాబాద్ నేను చూసిందంటే అక్కడికి అంటే అక్కడ ఇక అర్థమైందంటే అక్కడికంటే అక్కడ ఏమి ఇచ్చారో అంతకంటే ఎక్కువ ఇక్కడ అన్న దగ్గర స్టఫ్ ఉందని చెప్పేసి నాకు అర్థమైపోయింది. సో అన్న దాదాపు 2000 పాటలు చేసిన వాళ్ళు అన్నీ ఒక 2 నిమిషాలు చూస్తే అన్న చేసిన యూట్యూబ్ ఛానల్ అయితే ఒక 110 వచ్చినాయి. సో ఒక్కొక్క సాంగ్ 10 చేసిన అన్ని లెక్క పెడుతున్నాయి. ఒక సాంగ్లో 10 ఉన్నాయి, ఒక సాంగ్ 20 ఉన్నాయి, ఒక సాంగ్ 5 ఉన్నాయి. ఇట్లా లెక్క పెడితే దాదాపు 2000 వచ్చాయి పాటలు. సో 2000 పాటలు అంటే అసలు మైండ్ బ్లో అవుతుంది అసలు ఒకటేసారి. ఏంది అసలు వెళ్తానని చెప్పి సో ఇట్లాంటి పాటలు ఎన్నో చేయాలి. సో అందరికి కూడా అన్న చెప్పండి, పొద్దున్న ఫోన్ చేయడం ఫస్ట్ చెప్పిన కల్మషం లేదు మంచి మనసు అన్న. నేను ఫస్ట్ వర్డే ఫోన్ చేయడం ఫస్ట్ అదే చెప్పిన, మంచి మనసు అన్న, కల్మషం లేని మనసు అందరికీ కలిపే గుణం ఉంది. సో అన్నం నటిజంగా వాస్తవంగా చాలా వరకు స్వార్థంగా ఉన్నారు. ఆ ఫీల్డ్ అట్లా ఉంది నాకు తెలిసి. నేనైతే 2 చూసినా అంత మోసం ఉంది అక్కడ, అట్లా జరుగుతున్నాయి కనుక. సో ఇక్కడ మనకు అన్న దగ్గర టాలెంట్ మనం ఎంత లాక్కుంటే ఇక లాక్కోవాలి, మనం దురుకోవాలి మొత్తం అన్న దగ్గర ఉండదు మొత్తం. సో అన్న మన రాసే మాటలకు పాటలకు అన్న యొక్క రాగాలు బాణీలు సో అవన్నీ చాలా బాగున్నాయి కాబట్టి 2000 సాంగ్ చేసి కనుక. సో అన్న ఈ విధంగా ఇలాంటి పుట్టినరోజులను జరుపుకొని సో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఆ భగవంతుడు నీకు ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మంచి యూపు అంటే ఏమంటారు, సముద్రంలో దునికి వెళ్ళొచ్చారు. హైదరాబాద్ అంటేనే పెద్ద సముద్రం, దాంట్లో దునికొచ్చి చిన్న చెరువే అద్భుతంగా ఉందని గుర్తించినందుకు ధన్యవాదాలు అన్న మీకు. అదేవిధంగా ఇక కనపడ్డదల్లా పాటే అవుతుంది అన్న నోట. ఆ అన్న నోటనే ఇంకో 2 ముచ్చట్లు ఇందాం. అన్న మాట్లాడాల్సిందిగా కోరుతాం. అన్న పేరు దేవేందర్. ఏది కనపడ్డా పాటే, అదే పాట అదే నోట, మంచి పాటతో 2 ముచ్చట్లు. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గారు రమేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు అన్న. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రచయితలకి, సింగర్స్కి, కెమెరామెన్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏ చరిత్ర చెప్తే ఏముంది, మన నల్గొండలో ఉన్నటువంటి అన్న రమేష్ అన్న అతని మ్యూజిక్తో ఎందరో ఉదయాల్ని కదిలించేశాడు. అలాగే ప్రతి ఒక్కరికి ప్రాణంలా నిలిచిన అన్న సంగీతం చాలా బాగుంది. అందుకనే ఏ చరిత్ర చెప్తే ఉంది, మన రమేష్ అన్న చరిత్ర చెప్పుకుంటే చాలా గొప్పగా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను. అన్న మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు అన్న. ఇలాగే నువ్వు నిండా 100 ఏళ్ళు, ఒక 200 సంవత్సరాలు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నల్లగొండ యువతకే కాకుండా వేరే నలుమూల నుంచి వచ్చిన వారికి కూడా మంచి సంగీతం, మంచి మ్యూజిక్ మీలో ఉన్న జ్ఞానాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్న. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఏదైనా పాట పాడతాం అంటే ఎత్తుక్కోని అవసరం లేదు. అన్న దగ్గరికి వస్తే నేమున్నటువంటి వ్యక్తి, చాలామంది యూట్యూబర్లకు తెలిసినటువంటి వ్యక్తి. అంటే చాలామంది రాస్తారు, సింగర్ ఎవరిని దోలాడుకోవాలి, ఏ సింగర్ తోడు పాడిస్తే బాగుంటుంది, నేను రాసిన పాటకి ఎవరు న్యాయం చేస్తారు, ఎవరెవరి గొంతు ఎట్లా ఉంటుందో అని చెప్పి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా నేనున్నా అని అద్భుతంగా వాయిస్ ఇచ్చి వాళ్ళ పాటకి న్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి తమ్ముడు మధుని కూడా. ఎందుకంటే సంగీతం ఎంత, రైటర్ ఎంత, సింగర్ ఎంత, ఫోటోగ్రాఫర్, వీళ్ళు గుండెకాయలు అంటారు ఒక పాటకి. వీళ్ళందరికంటే ప్రేక్షకులు పెద్ద గుండెకాయలు, కానీ ఇది వస్తేనే కదా ప్రేక్షకులు
అందుకోసానికే సింగర్ మధును కూడా మాట్లాడాల్సిందిగా కోరుతాము. ఇక్కడికి ఇచ్చేసిన నా తోటి కళాకారులకి, అంటే మనం ఇక్కడ కళాకారుల సమాజంలో ఉన్నాం కాబట్టి నేను తోటి కళాకారులు అంటున్నా. ఎందుకంటే ఒక్కొక్కరు వృత్తి, ఇక్కడ టీచర్స్ ఉన్నారు, జాబర్స్ ఉన్నారు, సెల్ఫ్ ఎంప్లాయీస్, అదేవిధంగా మన కళాకారులు కూడా ఉన్నారు. కాబట్టి ఫస్ట్ అంటే నేను ఈరోజు మనం సెలబ్రేషన్ రమేష్ అన్న బర్త్డే సందర్భంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి అన్న గురించి ఒక 2 విషయాలు చెప్పాలి. రమేష్ అన్న అనగానే ఫస్ట్ అన్న స్మైల్ గుర్తొస్తుంది నాకైతే నిజంగా. ఎందుకంటే చూడగానే ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. ఆ స్మైల్ తోటి మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్న దగ్గరికి రాగానే ఫస్ట్ పీస్ఫుల్గా అయిపోతాం. మనకు టెన్షన్స్ ఉన్నా కానీ అన్నీ మర్చిపోతాం. అందులో ఇంకోటి ఏంటంటే ఏదైనా విషయం ఉందని అంటే రఫ్గా ఏదన్నా, చాలామంది ఏంటంటే టెన్షన్ ఏదన్నా ఉంటే ఏదన్నా రఫ్గా చెప్పడం కానీ హ్యాండిల్ అది ఉంటుంది. అన్న దగ్గర మాత్రం చాలా సున్నితంగా, ఏ విషయం ఉన్నా కానీ, ఎలాంటి విషయం ఉన్నా కానీ చాలా సున్నితంగా తిరస్కరిస్తుంది. అదొకటి నచ్చింది అన్న దగ్గర నాకు. ఎందుకంటే మీ ఇన్ని రోజుల పరిచయంలో ఒక మనిషి స్వభావం ఎలాంటిది ఏంటిదని తెలుసుకుంటుంటాం కదా. అన్న దగ్గర ఒక సున్నితమైన మంచి మెంటాలిటీ, దానివల్లనే ఒక కమ్యూనిటీ అనేది ఇక్కడ ఏర్పడ్డది. అన్న దగ్గరికి రావాలి, పాటలు చేయించుకోవాలి అన్నా కానీ మళ్ళీ రిపీటెడ్గా రావడానికి కారణం కూడా అదే. అన్న దగ్గర ఉన్న ఓపిక, ఆ గుణానికి మెచ్చుకోవాలి. హ్యాట్స్ ఆఫ్ అన్నది ఆ విషయంలో. నేను ఇంకో విషయం ఏంటంటే, నేను ఇక్కడే కాకుండా సిరిసిల్ల, వరంగల్, కరీంనగర్ అక్కడ పోతే మనం ఈరోజు అన్న సందర్భంగా అందరం గ్యాదర్ అయినాము. కానీ అక్కడ నెలకొకసారి ఉన్న మినిమం ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటారు. ఫోక్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా నెలకోసారి ఒక మీటింగ్ పెట్టుకొని దానికి అసలు ఏం జరుగుతుంది. అక్కడ పోతే నేను పరిచయం అయినా, ఒక పాట రిలీజ్ కోసం పోయినా, నేను ఫోక్ సాంగ్ పోయినప్పుడు చూసిన అక్కడ ఏం జరుగుతుంది అనేది. కానీ అక్కడ కూడా మన నల్గొండ గురించి, నల్గొండలో మీ దగ్గర ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారంట కదా, ఫోక్ సాంగ్స్ బాగా చేస్తున్నారంట కదా మీరు అక్కడ అని చాలామంది గుర్తుండడం అనేది నాకు నచ్చింది. ఇక్కడ నల్గొండ గురించి అక్కడ కూడా మనం వాళ్ళ గురించి ఇక్కడ ఎట్లా మాట్లాడుకుంటున్నాం, మన గురించి కూడా అక్కడ మాట్లాడుకుంటున్నారు అని. ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఫస్ట్ నల్గొండ అనగానే నల్గొండలో మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ అంట కదా ఎవరు అన్నాడు. నన్ను 2-3 సార్లు క్వశ్చన్ వేశారు. అందుకు ఇక్కడ ఉన్న కళాకారులు అందరం కూడా ఒక కమ్యూనిటీ తోటి ఇప్పటి నుంచి అయినా సరే, ఎందుకంటే కళ ఉన్న వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా కానీ కళారంగానికి వచ్చేసరికి అందరం మనం ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఏదో రకంగా నాకున్న టాలెంట్ నేను బయటికి చూపించుకోవాలన్న ఇంట్రెస్ట్ తోటి అందరూ వస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే ఒక నెలకొకసారి ఒక చిన్న మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని అందరం కమ్యూనిటీగా మీటింగ్ పెట్టుకొని మనకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా షేర్ చేసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. వన్స్ అగైన్ అన్నకు మరొక్కసారి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా చాలా జరుపుకోవాలి, హ్యాపీగా ఉండాలి. అంటే ఇలాంటి కళాకారులకి, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి నీకు ఉన్నంతలో నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు, కానీ వాళ్ళకి మాత్రం సాటిస్ఫాక్షన్ చేయాలి. అదే నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు రారు మన దగ్గరికి. కాబట్టి వచ్చిన వాళ్ళనే కాదనుకుంటా మీకు నచ్చిన బడ్జెట్లో వాళ్ళకి మంచిగా సాంగ్స్ చేసి వాళ్ళని హ్యాపీ చేయాలని కోరుకుంటున్నా. అది ఆల్రెడీ నువ్వు ఇప్పుడు చేస్తున్న పని కూడా అదే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎవరన్నా ఉంటే మాట్లాడచ్చు. వాస్తవానికి అంటే ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి వ్యక్తులందరినీ అన్న బర్త్డే సందర్భంగా నెలకొక మీటింగ్ పెట్టి సాధక బాధకాలు, లిరిక్స్ అయితే ఏమైనా ఇలాంటి కొన్ని తప్పిదాలు, ఇంకెట్లా ముందుకు పోవాలి, నీ ఛానల్ ఎట్లా ముందుకు పోతుంది, నీది ఒక వ్యవస్థ ఏంది, ఎట్లా ఏం చేయాలనే ఆలోచన నెలకు కాకుండా 2 నెలలకు ఒకసారి కూర్చొని ఒక 2 రోజుల సమావేశం టైప్లా మనం ఒకసారి చర్చ చేసుకుంటే ఎవరెవరి నుంచి ఏమి వస్తాయో దాన్ని బట్టి ఇంకా కొద్దిగా ముందుకు పోవడానికి బాగుంటుంది. ఎందుకంటే అందరం దాని మీద ఆధారపడాలని వచ్చిన వాళ్ళు, యూట్యూబ్ మీద ఆధారపడాలని వచ్చిన వాళ్ళమే. కాబట్టి తమ్ముడు చెప్పినట్టుగా చాలా అద్భుతమైన విషయం. దాన్ని మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి, పెద్ద మనసు చేసుకొని. ఎందుకంటే యూనిటీ అనేది ఖచ్చితంగా అవసరం. కంటిన్యూగా జర్నీ అవుతున్నాం కాబట్టి
ఇది యూనిటీ ఉండాలి. అదేవిధంగా ఇక ఒక వ్యక్తి అంటే తెలవడం లేరు, తెలుసు. అన్న చాలా రకాల కళలు ఉన్నాయి అన్నకు, కానీ ఒక్కటే చిన్న చిన్న డప్పుతోటి చిన్న చేయితోటి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి. అదే డప్పు ఎన్నో డప్పుల్ని ఆపి కూడా అదే చిన్న డప్పుతోటి వేలాది మంది ఆపి అతని కల్లా చూపించుకున్నటువంటి వ్యక్తి నాకు తెలిసి భజనల్లో ఆ చిన్న కంజరతోటి పెద్ద పెద్ద స్టేజీలు, ఒక్కోసారి ఆర్కెస్ట్రాని కూడా ఆపి కరెంటు పోయినా కూడా అయ్యో కరెంటు పోయింది ఎట్లా అనంటే ఆయన చేతులు ఉన్నటువంటి కంజరతోటి అందరిని మెప్పించి ఆడిపించి ఎగిరిపించి దుంకిపించి లాస్ట్ ఫైనల్ వరకు కూడా అంతే సంతోషంగా పంపించినటువంటి వ్యక్తి అన్న కంజర సీనన్న. మంచి 2 ముచ్చట్లు మాట్లాడాలని కోరుతాను. సెకండ్, రమేష్ అన్న బర్త్డే సందర్భంగా వచ్చిన నాతోటి కళాకారులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. రమేష్ అన్న ఎంతో పేదరికంతో ముందుకొచ్చిండు. నేను ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు బ్యాక్ పోతే రమేష్ అన్న తాము చేసిన కష్టంలో తిండి విలువకు పక్కన పెట్టి తాను చేసే మ్యూజిక్ డైరెక్టర్లో పట్టు సాధించడంలో నిద్రాహారాలు మాని కూడా ఆ యొక్క మెలకువలు నేర్చుకున్నాడు. ఈరోజు ఇంతమంది అభిమానం సంపాదించిందంటే తొడమో పడమో ఆయన దగ్గరికి ఎంతోమంది శత్రువులు వచ్చినా కూడా మిత్రులు అయ్యే అవకాశము అన్న మనసుకు వెన్నంటి వెన్నుపూస లాంటి మనుషులు. ఇకపోతే కంజర శ్రీను అనే వ్యక్తిని తొలిసారిగా పరిచయం చేసింది రికార్డింగ్ థియేటర్లో రమేష్. నేను వరంగల్, జగిత్యాల, హన్మకొండ చాలా స్టూడియోలో పోయినా. 20 ఏళ్ళ కిందనే నేను ఎన్నో స్టూడియోలు తిరిగిన. అక్కడ అయ్యప్ప పాటలు పాడాలని ఎంతో ఆశతో అక్కడికి ఎన్నో రకాలుగా పోయినా. మన యూజ్ చేసుకోవడం వదిలేయడం తప్ప అక్కడ ఏం లేదు. కానీ కొన్ని దాంట్లో రమేష్ అన్న నాకు మంచి సహాయ సహకారం అందించిండు. మళ్ళీ ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలి, మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉంటే. నల్లగొండ జిల్లా అంటేనే ఒక కళాకారులకు ఒక అన్న లాంటిది. ఇవాళ రమేష్ అన్న కాడ పాడిన వాళ్ళు, ఆయన స్టూడియోలో చేసిన వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులు అయ్యారు. కాకపోతే ఆయన అంతే ఉండు, మనం అంతే ఉన్నాం. డబ్బు కాదు, స్నేహం ముఖ్యం. నీతి నిజాయితీ స్నేహమే మనందరికీ ఒక గౌరవంగా ఉంటుంది. ఐకమత్యంతో ఉండాలని కోరుతున్నాము. నాతోటి కళాకారులకు, నా తమ్ముడు అంజీ, నేను నా దాంట్లో తీసుకొచ్చిన వాళ్ళలో తమ్ముడు అంజీ కూడా చాలా కష్టంతో పైకి ఎదిగినవాడు. ఎందుకంటే డబ్బు కొట్టడంలో తనకున్న వైవిధ్యమైన విద్య ఒక 16 నుంచి 32 రకాల డబ్బు వాయిస్తాడు. తాను డబ్బు సంకనేసుకొని ఎన్నో సంవత్సరాలుగా మా ఎమ్మటి ప్రయాణమైన గణేష్ నిమజ్జనమే కానీ దుర్గామాత నిమజ్జనమే కాంచి ఎంత ఇస్తే అంత తీసుకొని వర్క్ చేసి ఈరోజు యూట్యూబ్లో నెంబర్ 1గా ఎదుగుతున్న మన అంజీ గారిని కూడా సన్మానం చేసిన కోరుతున్నాను. తమ్ముడు ఇంకా ఎత్తుకెదగాలి. ఒక వ్యక్తి ఎదుగుతుంటే సపోర్ట్ చేయాలి కానీ నిచ్చెన గుంజొద్దు. అది గుర్తుపెట్టుకోండి కళాకారులందరూ కూడా. ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు ఎదగని ప్రోత్సాహం చేయాలి కానీ ఆ నిచ్చెన ఎక్కుతుంటే కింది గుంజకండి. అదొక అలవాటు మానుకోండి. అందరికి కూడా కళాకారులు కళాభివందనాలు. అండ్ సెకండ్, రమేష్ అన్న హ్యాపీ బర్త్డే. రమేష్. నల్గొండలో నేనున్నా అనే ఆలోచన కూడా చేస్తున్నటువంటి వ్యక్తి, స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆల్రెడీ కొంత వెలుగులోకి వస్తున్నటువంటి వ్యక్తి. అమ్మ ఫౌండేషన్ పెట్టి రక్తం, భోజనం, ఏదన్నా ఆపద ఉంటే కూడా నేనున్నా అని చెప్పి నల్గొండలో ఒక టీం గ్యాదర్ చేసుకొని ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్మ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి బ్లడ్ డొనేట్ చేసి తనకు కొంత
సంపాదించినటువంటి సంపాదనలో కొంత తీసి చాలామందికి నిరుపేదలకు రోడ్ల పండు ఉన్న వాళ్ళకు కూడా ఫుడ్ అందిస్తున్నటువంటి వ్యక్తి తమ్ముడు యాదగిరి. చాలా సంతోషం. యాదగిరి గౌడ్ తమ్ముని కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఎందుకంటే ఇంకొక విషయం, అమ్మా ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు కూడా కంజరసీను ఆధారంలో వేలాది మందికి యాదగిరి గౌడ్తో కలిసి నేను భోజనాల్లో పాల్గొన్నాను. నిరుపేద పిల్లలకు చదువుల కోసం కూడా ఎంతో కష్టపడి తన ఇంట్లో ఉన్న భార్య బంగారం కూడా కుదబెట్టిన రోజులు వేరే ఉన్నాయి. నాకు తెలిసిన వరకు ఈ కష్టము ఇంకా కూడా ముదురుకొని తాను ముందుకు పోవాల్సిన కోరుతున్నాము. థ్యాంక్ యూ తమ్ముడు. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి రచయితలు, సింగర్సు అందరికీ ధన్యవాదములు. అలాగే ఈరోజు ఇంతమందిని ఇక్కడికి ఏకం చేసిన రమేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. నాకు అతి తక్కువ పరిచయంలోనే రమేష్ అన్న గురించి నేను తెలుసుకుంది. ఎక్కడ ఏ యూట్యూబ్ స్టార్ అయినా సరే నేను ఒక పాట చేయాలి, సూపర్ హిట్గా కావాలి అనుకుంటే, నేను ఎవరి దగ్గర మ్యూజిక్ చేయాలి అనుకుంటే అందరికీ అవపడే వ్యక్తి మన రమేష్ అన్న. అలాగే నేను చేస్తున్న సేవా కార్యక్రమాల్లో అట్లాంటి కార్యక్రమాలు కూడా అన్నగారి నేను చూసిన. ఎందుకంటే ఎంతోమంది ఎగ్జాంపుల్ నేను ప్రత్యేకంగా చూసిన. మా రవణ హెల్త్ బాగాలేకుండా ఉన్నప్పుడు రమేష్ అన్న ఎంతో సపోర్ట్ చేసి, రవి నువ్వు జల్దీ కోలుకో, చిన్నగా వర్కౌట్ చేయని నేను ప్రత్యేకంగా చూసిన. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎవరి దగ్గర ఉండవు. ఎందుకంటే నా కాడికి వచ్చిండా, పాట పాడిండా, 2000 ఇచ్చిండా, పోయిండా, అంతవరకు చూస్తారు. అలా కాకుండా మన దగ్గర వచ్చే వ్యక్తి కూడా బాగుండాలి అని ఆలోచించిన వ్యక్తి రమేష్ అన్న. రమేష్ అన్న గారికి ఎక్కువ సమయం లేదు కాబట్టి ముగిస్తున్నా. రమేష్ అన్న గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. అన్న దగ్గర ఉండి అన్న యొక్క చేతి రాతలతోటి పైకొచ్చి నేను కూడా ఉన్నా అని చెప్పి ప్రతిభ చూపించుకొని ఎంతోమందిని సింగర్లని, రైటర్లని ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి తమ్ముడు కాసాని నాగరాజు. ఆ స్టూడియో ద్వారా చాలామంది తమ్ముని దగ్గర అంటే మా అన్న అంటే విషయం ఏంటంటే, నేను ఒకటి విన్నా, చాలామంది ఎంతోమంది రమేష్ అన్న కాడికి వచ్చి, నాగరాజు కాడికి వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు సైలెంట్గా ఇని వదిలేస్తారు. ఆయన ఏంది ఎవరు అని అంటే, మా అన్న. నాకు ఇక్కడ దిక్కు ఎవరు, ముక్కు ఎవరు, అన్నిటికంటే ఎంతమంది ఉన్నా, ఎంతమంది ప్రొడ్యూసర్లు వచ్చినా మా అన్న అని చెప్పి 100కు 100% చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి కాసాని నాగరాజు. ఎందుకంటే నేను చాలా అంటే గర్వంగా ఫీల్ అయినా చాలాసార్లు. నాతో మీ ఇద్దరం కలిసి చాలాసార్లు పంచుకున్నటువంటి విషయం ఏంటంటే, రమేష్ అన్న మీద నాగరాజుకు ఉన్నటువంటి గౌరవం మామూలుది కాదు. ఎందుకంటే గురువు, అన్న, తండ్రి అంతటి గౌరవం ఇస్తున్నటువంటి వ్యక్తి నాకు తెలిసి తమ్ముడు. ఎందుకంటే గురువు కాడ చాలామంది నేర్చుకున్న వాళ్ళు కొంతమంది గౌరవిస్తారు, దాంట్లో అతి ఎక్కువ గౌరవిస్తున్నటువంటి వ్యక్తి తమ్ముడు నాగరాజు. ఇక మీ ఇద్దరికి ఉన్నటువంటి సన్నివేశం మాట్లాడాల్సిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. వేదికలు అలంకరించిన అన్నకి చాలా థ్యాంక్స్ అన్న. ఇంకేం తెలియదు. లైక్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. నేను ఎప్పుడు మాట్లాడలేదు, నాకు మాట్లాడడం సరిగ్గా రాదు, ఇట్లా మైక్లో మీద అసలు రాదు, కానీ నాకు వచ్చి అందులో మాట్లాడతాను. అంటే నల్గొండ అడ్రస్ అంటే రమేష్ అన్న. ఓకే, ఐ మీన్ రమేష్ అన్న అడ్రస్ ఏంటంటే నల్గొండ, ఇక్కడ ఉన్నంత వరకు. నా అడ్రస్ ఏంటంటే రమేష్ అన్న. నేను ఎవరు అంటే అక్క వీడు ఎవరున్నా ఎక్కడ ఇక్కడ చూసిందా అంటే నలుగురు మొత్తం ఏంటంటే రమేష్ తోడు మీద తమ్ముడు అన్న పేరు సంపాదించుకున్నాను. ఇక నా ఆరిజిన్ ఇక్కడ మా వదిన అన్నపూర్ణమ్మ, మా అన్న వదిన అనమాట. ఇక నాకు సొంతగా అన్న లేడు, కానీ ఒకప్పుడు బాధ ఉండేది. నాకు ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు అన్నో తమ్ముడు ఉంటే బాగుండు, ఇక్కడ నేనున్నా అక్కడ అమ్మనాలను చూసుకోవచ్చు అని ఇది ఉండేది నాకు అన్న వల్ల నాకు అది పోయింది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ప్రతి ఒక్కరిని తన మనిషిగా, తన ఆప్తుడిగా చూసుకునే అందరికీ తెలుసు. అది దగ్గరుండి అనుకోవచ్చు. ఒక 6 సంవత్సరాలు అన్న దగ్గర ఉండి, అన్నం మీద తిని, అన్న వదిన చేతి వంట తిని, అన్న దగ్గరే ఉండి, అన్న దగ్గరే పెరిగి ఈరోజు ఒక పొజిషన్ ఉన్నా, ఒక ప్రయోజనం అయితే అది ఖచ్చితంగా నేను. మా అమ్మ నాన్న నన్ను పెంచితే పెద్ద ఉన్నాయనేమో, కానీ అన్న దగ్గరకు వచ్చి నేను ప్రయోజనం. ఈ విషయంలో నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. ఈరోజు ఒక స్థాయి, ఒక స్థానం నాకున్నంతలో ఉంది.
కానీ ఖచ్చితంగా ఒకరోజు ఒక గొప్ప స్టేజ్ పైన నిలబడి మా అన్న పేరు చెప్పి మాట్లాడే రోజు 100% తీసుకొస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కువ మాట్లాడిన దాని గురించి కాకపోతే ఫస్ట్ చాలా సంతోషం. ఒక ఇంటర్వ్యూ పెడితే ఆ ఇంటర్వ్యూలో మా అన్న గురించే మాట్లాడాలని పెద్ద పెద్ద ప్లాన్లు చేసుకున్నా. కానీ నా అదృష్టం ఈరోజు ఈ 4 ముక్కలైనా మాట్లాడే అదృష్టం అంటే చాలా థ్యాంక్స్ అన్న. నిజంగా నిజంగా నాకంటే మాట్లాడడానికి షేక్ అవుతుంది, కానీ ఒకరోజు మాట్లాడే ఎన్నో ఉన్నాయి మనసు లోపల, కానీ ఈరోజు ఈ స్టేజ్ గుర్తుపెట్టుకున్నాను. చాలా థ్యాంక్స్ అన్న. వెరీ మోర్ హ్యాపీ సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ పాలాడి గారు. అదేవిధంగా థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా మా తోటి కళాకారుడు చాలా సీనియర్ ప్రజానాట్య మండలిలో పనిచేసినటువంటి సింగర్ సీనన్న గారిని కూడా రమేష్ అన్నను ఉద్దేశించి ఒక 2 ముచ్చట్లు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అన్నయ్య ఫస్ట్ పాత స్టూడియోలో పరిచయం, నన్ను లతిపన తీసుకొచ్చాను. స్టూడియో గారికి వచ్చిన తర్వాత అన్నగట్ట కనెక్ట్ అయినా మా జర్నీ 7 సంవత్సరాలు అవుతా ఉందన్నమా. 7 సంవత్సరాల కానుంచి నాకు ఒక తోడుబుట్ట అన్నయ్య నేను ముగ్గురం అంత ఫ్రీగా ఉండేది. ఒకనొక సందర్భంలో ఒక చిన్న దాంట్లో అధికంగా జరిగానే నాకు అన్నయ్య వెనకంగా ధైర్యం ఇచ్చుకుంటూ అంత చెప్తున్నా. అన్నయ్య కాడికి వచ్చిన వాళ్ళు ధైర్యంగా వెళ్ళిపోతారు. అన్న ఇళ్ళకు మదన ఒక మాట చేస్తుండ్రు, ఎంత ఉన్నా కానీ అన్న కాడికి వస్తే ఆ ఫేస్లో ఉంటుంది. కానీ అన్నకు ఒకసారి కనెక్ట్ అయితే జీవితాంతం మర్చిపోరు. అలాంటిది వ్యక్తి మా ఊరి నుంచి ఒక అమ్మని తీసుకొచ్చింది, నిమ్మదాని సాంగ్లో తీసుకొస్తే ఆ అమ్మాయి ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. అన్న స్టూడియో మా వదిన అన్న అంత నిమ్మలంగా ఉండి ఆమె అంత చక్కగా పాడిపించి ఆమె ఈరోజు ఒక 4 పక్క ఉంది అంత గర్వంగా అన్నకాడికి వచ్చాను. అది ధీమంగా ఉంటారు. మీ అన్నయ్య నాకు ఒక తోడుబుట్టి అన్నయ్య లెక్క మా అయితే అట్లా ఉంటాం. కానీ నువ్వు ఉదయం అక్కడికి పిలుస్తూ ఉంటా, నువ్వు ఉదయం అక్కడికి పిలుస్తూ ఉంటా. అన్నయ్య నాకు అట్లా అన్నయ్య అన్నకి ఎలాంటి స్వార్థం ఉండదు. ఇది నాదేనని అది నాదేనని ఆశ ఎందుకే మనసా అని అన్నయ్యకి ఎలాంటిది ఆశ ఉంది. మనమే ఆశ ముగించే ముందు స్టార్ట్ చేసే ముందు ఇంకొక 2 ఉన్నారు, వాళ్ళ మాట కూడా వినాలి. అన్నకి ఎప్పుడు ఇట్లా అనగానే టీ అనే కాడు చేయి తగిలేది నాని. అన్నని ఉద్దేశించి 2 ముచ్చట్లు మాట్లాడ పరిచయం అనగా హ్యాపీ బర్త్డే అన్న చెప్పు. నీకు వచ్చిన సార్ అందరినీ చూస్తే వీడికి అదేవిధంగా విషయం ఏంటంటే ఎంతోమందిని అంటే ఆరోగ్య పరిస్థితులు బాగాలేని ఈ రోజు నుంచి కొద్దిగా డల్ అయిందేమో, కానీ మనము హైదరాబాద్ నుంచి సినీ ఫీల్డ్లో కూడా చాలామంది గుర్తుపట్టి ఫలానా రవి అంటే గుర్తు పట్టని వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. ఎందుకు అంటే తను నేర్చుకున్నటువంటి కళ మీద 100-200% న్యాయం చేసి దాని మీద పోరాటం చేసి గెలుస్తున్నటువంటి వ్యక్తి రవి. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా సిస్టమ్ ముందర కూర్చొని ఏ చిన్న తప్పు వచ్చినా కరెక్షన్ చేసేది కాడ తెల్లారినా ఏం లేదు, దీన్ని ఖతం చేసినాకనే కూర్చుంటా అని చెప్పి నిన్న తీసినటువంటి ఒక పాట ఒకటే చరణం ఉంది, చరణంలో కొద్దిగా ఉంది. రేపు మొత్తం మనం ఏం చేయాలి అంటే నాకు రేపు మొత్తం మధ్యాహ్నం దాకా ఆ చరణంలో చిన్న బిట్టే కంప్లీట్ కాలేదని, అది కంప్లీట్ అయ్యే వరకు 3 అవుతుంది అంటే గిన్ని గంటలు ఎట్లా కూర్చుంటావు కదా ఎట్లా చేస్తావు, అది చేసినాకనే వస్తానా. ప్రొడ్యూసర్కి నేను మాట ఇచ్చిన, ఆ మాట నేను నెరవేర్చుకొని ఆయన చెప్పి ఒప్పచెప్పే వస్తాను బయటికి అని చెప్పి అప్పటిదాకా మమ్మల్ని మా ఇద్దరు తిప్పుతూనే ఉంటుంది. అంటే ఆ వర్క్ మీద ఎంత పట్టుదల డెడికేషన్ ఉంది అని అంటే అట్ట ఉంది కాబట్టి మనం ప్రపంచానికి అందంగా కనపడుతున్నాం. అతని కృషి వల్లనే, అతని యొక్క కన్ని చూపు వల్లనే మనం ప్రపంచానికి అంత అందంగా కనపడతా ఉన్నాం.
అంత అద్భుతంగా వీడియోలు వస్తూ ఉన్నాయి. ఆ వీడియోలను చూసి ఇంకొక విషయం ఏంటంటే, నేను నా ఛానల్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు గద్దర్ సాంగ్ చేయించిన, గద్దర్ చనిపోయినప్పుడు గద్దర్ సాంగ్ చేయించిన ఇప్పుడు 3 years అవుతుంది. ఆ సాంగ్ని రవి చేసిండు, సాంగ్ ఎడిటింగ్ రవి చేసిండు. ఆ సాంగ్ నీకు చూపిస్తే విశాఖపట్నంలో ఉన్నటువంటి మంచి వక్త, రైటరు, బహుజనిస్టు ఉదయ్ భాస్కర్ అన్న చాలా ఫేమస్ విశాఖపట్నం, ఆంధ్రలో. ఆ అన్న నా ఈ వీడియో చూసి, ఈ వీడియో ఎవరు చేయించారో నాకు ఒకసారి కనెక్ట్ చేస్తావా అని నేను నా వీడియో చేయించుకోవాలి అని చెప్పి నాకు ఫోన్ చేసి కరెక్ట్గా ఎమ్మడే చెప్పిన రవికి ఇట్లా సంగతి. అంటే ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి నాకు ఆ వీడియో చూసి రవిని గుర్తించి రవి కావాలని అన్నాడు. రైటర్ని వాళ్ళందరూ రవి వీడియో చేసినటువంటి సందర్భాన్ని చూసి ఫోన్ చేసి అడిగిందంటే దాంట్లో ఎంత పట్టు ఉన్నది అనేది మనం గమనించాలి. అదేవిధంగా రమేష్ అన్న గురించి ఇక వీరిద్దరికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి, మాట్లాడాల్సిందిగా కోరుతాము. అన్న ఒక 7 years నుంచి అన్న పరిచయం. నేను బ్యాగ్ వేసుకొని అడిగి పోయి బయట కూర్చునేది, ఒక పాట రికార్డింగ్ అయ్యేది, ఒకరి తర్వాత ఒకరు పోయేది, మేకింగ్ చేసేది. కానీ చాలా డే అండ్ నైట్ అన్న చాలా కష్టపడ్డాడు. మేము కూడా కొన్ని రోజులు మొత్తం నైట్ పూట కూడా ఎన్నోసార్లు ఉన్నాం అన్నతో పాటు. అన్న ఎంత ఇంకా మంచిగా రావాలి, ఇంకా మంచిగా రావాలని చాలా డే అండ్ నైట్ నిద్రపోకుండా కూడా వర్క్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అన్నతో పాటు మేము కూడా ఎన్నోసార్లు ఉన్నాం. ఆ అరుగుల మీద ఇక ఒక రోజు లేట్ అయితే చాలా పాత స్టూడియో కాల్చి అసలు మర్చిపోలే రోజులు అవన్నీ. నేను, నాగరాజన్న, మదన్న, శ్రీనన్న, ప్రదీప్ అన్న, ఇంకా మా విజయ్ అన్న, వీళ్ళందరం చాలామంది ఉండేది. కానీ అది అప్పుడు చాలా గుర్తుకొస్తుంటే చాలా ఇట్లా చాలా బాగుంటాయి. అన్న అసలు యాక్చువల్లీ ఏంటంటే, అన్న మ్యూజిక్ తోటి నాకు ఎడిటింగ్ ఇంకా పర్ఫెక్ట్ వచ్చింది. అన్న మ్యూజిక్ పర్ఫెక్ట్ ఉండడం వల్లనే అసలు ఎంత చేయాలంటే చేయబుద్ధి అయితే ఉంటుంది. అన్న అట్లా చేస్తాడు మ్యూజిక్, కానీ నాకు చాలా నచ్చుతుంది అన్న మ్యూజిక్. ఇప్పటికీ నేను కూడా ఖాళీగా రోజు వచ్చి కెమెరా పెట్టుకుని అటు ఇటు వీడియోస్ తీస్తుంటే, తమ్మి నువ్వు కూడా ఎందుకు ఒక ఛానల్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్రోత్సాహం వేసి రంగన్న వీళ్ళు అందరు కలిసి ఒక ఛానల్ పెట్టించి నేను నా ఛానల్ మోటివేషన్ అయింది. ఒక మంచి మంచి సాంగ్స్ కూడా మ్యూజిక్ ఇచ్చిండు అన్న. చాలా కష్టపడ్డాము. ఇప్పుడు కూడా మధ్యలో ఏదో చిన్న మిస్టేక్ అయిపోయింది, మళ్ళీ కోలుకొని అన్న రీసెంట్గా నేను కోలుకున్నాక కూడా ఇట్లా పరిస్థితి అన్న అంటే నీకేం కావాలి రవి చెప్పు, నువ్వు చేద్దాం, మంచిగా చేద్దాం, నువ్వు ధైర్యంగా ఉండు, నిమ్మలంగానే చేయి, టెన్షన్ పడాకు, ఎవరితో పక్క పెట్టేసి నువ్వు రా చేద్దాం, నీకు ఏం కావాలి చెప్పంటే ఎమ్మడే ఫోన్ చేసినా కూడా ఎమ్మడే పంపిస్తాడు అన్న. ఏదన్నా ఇది కావాలన్నా అంటే పంపిస్తాడు, చేస్తాడు. అన్న సపోర్ట్ తోటి మళ్ళీ ముందుకు రాబోతుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అంజన్న. థ్యాంక్ యూ. ఈ రోజు ఒకటి కనిపెట్టినా, ఇన్ని రోజులు ఎవరైనా కనిపెట్టారు కానీ వీడియో తీసే దగ్గర సరే ఒక నైట్ మొత్తం క్లిప్ దొరికేంత వరకు మనం వదిలిపెట్టకుండా షూట్ చేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఒకటి చిన్న క్లిప్ చూసిన, ఆ అమ్మాయి ఉన్నాడా, అన్న వెళ్ళిపోయాడు కదా, ఆ అమ్మాయి పాడిన తర్వాత పాడిపించండి బాగా వచ్చింది, ఓకే రైట్ బాగా వచ్చింది అని చెప్పి పల్లవి మొత్తం కంప్లీట్ చేసాడు. అంతా అయిపోయిన తర్వాత పల్లవి రాలేదన్న విషయం నాకు తెలుసు. ఆ అమ్మాయి పల్లవి దగ్గర ఇబ్బంది పడుతుంది, ఇవన్నీ ఇట్నే బిర్రుగా పట్టుకొని పాడిపిస్తే రాదని ఆలోచనతో ఏం చేసిన, అంతా పాడినాక మళ్ళీ తీసుకోవచ్చు అని అనుకున్నట్టుంది. అంతా అయిపోయినాక మళ్ళీ పల్లవి పాడిపోయాను అన్న. అది వచ్చినాకనే వదిలిపెట్టిండు. అంటే ఎంత కమిట్మెంట్ అట్లా ఉంటే మన వీడియోలు అద్భుతంగా వస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఇక పొద్దున్న చేస్తే ఎడబోయిడు మా బావ అని తోలాడుకున్నటువంటి బామ్మ దగ్గర ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి అన్యూన్యత. ఎందుకంటే దగ్గరలో ఉండి ఇంకొక విషయం ఏంటంటే, అన్న ఇక్కడి నుంచి చాలామంది నాతోటి అంటే కళాకారులలో చాలామంది కూడా రమేష్ అన్న స్టూడియో మేము ఆడ ముందే ఎట్ట పోవాలి, బండి లేని ఉంటుంది, బస్సు రావాలంటే బస్సు రాదు, లేడీస్కి అయితే ఆడ ఎక్కేది దిగుతారు, కానీ జెంట్స్ కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడలేదు. అంటే అన్నని గిట్ రమ్మని రాదు, ఎవరన్నా చెప్పరాదు రే అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉంటాడు. ఒకరోజు సందర్భం ఏమన్నాడు, అన్న నేను లోకల్కి వస్తాను, ఏదైనా చూడు అక్కడ ఇల్లు చూడని అంటే దోలాడినాము. అన్నని వదిలిన ఇద్దరిని కూడా తీసుకొని కారు తీసుకొని దోలాడించిన. అయితే విషయం ఏంటంటే, నాకు లాస్ట్ తెలిసింది ఏంటంటే, బామ్మారుదులకు దగ్గర ఉంటేనే బాగుంటుందని అదేవిధంగా చాలా సంతోషం అన్న. మీరు ఒకసారి బాబు గురించి కూడా 2 ముచ్చట్లు మాట్లాడాల్సి కోరుతుందా? మిమ్మల్ని చూడడం ఇదే ఫస్ట్. అందరూ
అందరికీ గుడ్ ఈవినింగ్ అన్న. మీరు చూసే రాజా రమేష్ వేరు, నేను చూసే వ్యక్తి వేరు. అంటే ఈరోజు ఇక్కడ మీ అందరి మధ్యలో నేను చూసినాక ఇంత ఆదరణ ఉంది ఆయనకి, ఇంతమంది ఉన్నారు ఆయనకి సపోర్ట్ అని నాకు ఇప్పుడు తెలిసింది. మీ అందరిని ఇంత నవ్విస్తున్నాడు, మమ్మల్ని మాత్రం ఇంట్లో ఏడిపిస్తాడు. చిన్న ఫంక్షన్ కానీ ఏదైనా ఈవెంట్ ఉన్నా కానీ మేము ఆయన రాక కోసం వెయిట్ చేస్తుంటారంట. 5 నిమిషాలంటే ఆయన దృష్టిలో 1 గంట కావచ్చు. వస్తున్నా అంటే మనం ఎంత టెన్షన్ కోపం వస్తుంటుంది మనకి, రాని ఆయన సంగతి చెప్తాం. మన దగ్గరకు వచ్చినా ఒక స్మైల్ ఇస్తాడు. ఇలా చూసి మనం ఇక సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీ అందరు ముందుకెళ్తూ మా భావన కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నాను. అద్భుతం అన్న. అదేవిధంగా అన్న శంకర్ అన్న గుడ్ ఈవినింగ్ అందరికీ. పూర్ణ వాళ్ళ క్లాస్మేట్స్ చెప్పు. థ్యాంక్ యూ. ఒకటి యాదగిరి అన్న గురించి ఒక మాట చెప్పాలి. ఎలా మర్చిపోయినా నేను, మేము ఎప్పుడు చేసినా కానీ అన్న దగ్గరికి సాయంత్రం పూట ఏదో సాయంత్రం ఇంటికి పోయి ఒక 2-3 కలిసి ఒక కేక్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంట్లోనే చేరేసి స్టూల్ వేసి ఇంత బాగుంది అన్న నాకు ఒక మంచి ఆలోచన ఈరోజు మంచిగా అనిపించింది. అందులోంచి మీరు కూడా ఈరోజు ఇక్కడ టీం బిల్డ్ చేసి ఈరోజు ఇట్లా చేయాలన్న ఉద్దేశం రావడానికి కూడా కారణం మీరే కనుక మళ్ళొకసారి మా అందరి తరఫున మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ టైం కూడా ఇంతకంటే గ్రాండ్గా చేద్దాం అందరం కలిసి. థ్యాంక్ యూ మధు. వాస్తవానికి 100% వచ్చేసారి మంచిగా చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే చిన్న విషయం, ఎందుకంటే ఇప్పటిదాకా నిలబడ్డారు, ఓపిక ఉంది, ఓపిక ఉంటుంది కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే షూటింగ్లు జరిగేటప్పుడు ఎప్పుడైతే మన పాట షూటింగ్ జరిగేటప్పుడు ఎన్ని గంటలైనా మనం దానికోసం వెయిటింగ్ చేస్తాం. అంటే అన్న మ్యూజిక్ ఇస్తేనే మనం అది నిలబడతాం. అన్న కోసం ఇప్పుడు నిలబడాలని అంటున్నాను నేను. ఎనర్జీ పాస్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మనలో సగభాగం మనకంటే ఎక్కువ మనం ఈడ ఉన్న వెంటనే ఆడపిల్ల. ఈరోజు మనం అందరం కూడా చూసుకుంటూ ఉన్నాం, మగజాతి కంటే ఆడజాతే చాలా ముందున్నది. రిజర్వేషన్లో ఆమె కూడా తక్కువ ఉన్నా కూడా 40% ఉన్నా కూడా ఈరోజు ఒక పెద్దమ్మ చెప్పింది, ఆడపిల్లలకు 40% కాదురా బాబు, ఆడపిల్లలకే 70%, మీరు ఏమున్న పేరుకే ఉన్నారు. 40% కంటే మీరు 30-25% మీరు అట్లా మీరు చెప్పుకోవాల్సిందే తప్ప. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఆడపిల్ల ఈరోజు ముందే ఉంది. ఏ చేసుడు కాడ ముందే ఉంది, చదువుడు కాడ ముందే ఉంది, సాధుడు కాడ ముందే ఉంది. అందుకోసానికే గౌరీశ్రీ ఇప్పటిదాకా మన దగ్గరకు వచ్చి చెల్లె వీక్షించి అన్న గురించి ఇప్పుడు ముచ్చట్లు మాట్లాడాల్సిందిగా కోరుతాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రమేష్ అన్నయ్య. అన్నయ్య గురించి అయితే ఇంతవరకు అయితే నేను మాటల్లో మీరందరూ మాట్లాడుతుంటే నేనేం చెప్పలేకపోతున్నా. బట్ ఎందుకంటే నేను రీసెంట్గా మన కంజర శ్రీను సార్ వల్ల నేను ఈ అన్నయ్యకి పరిచయం అయ్యాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ ఉండేది, ఏంటంటే నేను మ్యూజిక్ నేర్చుకోవాలి అనేది ఉండేది. బట్ నాకు పరిస్థితుల వల్ల నేర్చుకోలేకపోయాను. అంటే నేను ఒక సార్కి చెప్పాను, నా పరిస్థితి ఇట్లా, నా సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెప్పాను. సార్ ఏం చేశారంటే, లేదు పప్పి, నువ్వు ఖచ్చితంగా ఇది నేర్చుకుంటే నువ్వు ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. నీకు మ్యూజిక్ అనేది కళ ఉంది కాబట్టి, నీకు పాటలు పాడాలని ఒక కళ ఉంది కాబట్టి నేను నిన్ను ముందుకు నడిపిస్తానని చెప్పేసి రమేష్ అన్నయ్యకి పరిచయం చేసిండు. ఫస్ట్లో నేను ఇక్కడికి రమేష్ అన్నయ్య దగ్గరికి రాగానే నాకు భయం వేసింది. ఏంటంటే నేను ఒకవేళ పాడుకుంటే అన్నయ్య ఏమనుకుంటాడో, అంటే స్కూల్లో టీచర్స్ కూడా పాటలు చెప్తే మనం వినకుంటే తిడతారు కదా, ఇది కూడా అలా ఉంటుందేమోనని నేను ఎప్పుడు అక్కడ కూర్చొని ఆలోచించేదాన్ని. ఇప్పుడు నేను అన్నయ్య దగ్గరకు వచ్చినాక అన్నయ్య ఒక మిస్టేక్ అయినా కూడా
ఓపికతోనే అన్నయ్య చేస్తుంటే అమ్మ అన్నయ్యకి ఇంత ఓపిక ఉందా అని నేను ఆలోచించిన. అంతవరకే తెలుసు నాకు అన్నయ్య గురించి. అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ అన్నయ్య గురించి, అన్నయ్య టాలెంట్ ఏంటో నెక్స్ట్ ఇయర్ చెప్తా. వెరీ గుడ్. అదే కనిపెట్టినావు, భయంతో వచ్చి కూల్ అయినావు. ఓకే, ఫైనల్గా ఈరోజు ఇక్కడికి రావడానికి కారకులైనటువంటి వ్యక్తిని మాట్లాడిపించి అందరికి కూడా ఇంకా ఎనర్జీ ఎక్కువ ఇస్తే ఇంకొక గంట సేపు ఉందామనే ఆలోచన. అంతేనా? ఆ ఎనర్జీ ఎట్లా ఇస్తావు? ఆటలాడిపించి పాట పాడిపించి. ఈరోజు నా ఈ ఆనందానికి కారకులైన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్న నా అనే వ్యక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జనరల్గా చెప్పాలనుకుంటే ఒక గంట అయినా సరిపోదు నా గురించి నేను చెప్పుకోవాలనుకుంటే, కానీ కొన్ని ముచ్చట్లు చెప్తాను. అంటే చిన్నప్పటి నుంచి నేను ఏదన్నా ఒకటి సాధించాలన్న ఆలోచనతో పెరిగిన. పరమ బీదరికం అది, అంటే కొంచెం బీదరికం అంటారు కదా, కాదు, మరీ అట్టడుగు స్థాయి బీదరికం అనమాట. అంత బీదరికంలో ఉన్నా. ఎట్లా అంటే బియ్యం కాదు, నూకలు తెచ్చుకొని వండుకున్నాను. అటువంటి బీదరికంలో ఉన్నా. ఏదన్నా చేయాలి అంటే ఎప్పుడు ఏమన్నా మంచి వంటలు చేస్తే తినే ఆశ ఉండేది, ఎక్కడికైనా చుట్టాలు లేకపోతే. అట్లా ఉండే. ఇట్లా కాదు, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అంటే మంచిగా చదువుకోవాలి. అంటే మంచిగా చదవడం రాదు నాకు, మామూలుగా చదువుకునేది అంతే. అంటే యావరేజ్ చదువుకుంటూ పోయేది, మంచిగా ఉండేది. ఇంకా నాకు ఒక చిన్న ఆశ వెలిగేది. ఎందుకు మరి నాకు తెలియదు. నాకు అంటే దేవుడే అట్లా సృష్టించాడేమో. నలుగురు నన్ను చూసి మెచ్చుకోవాలి, లేకపోతే నా దిక్కు టర్న్ అవ్వాలి అని గుణం నాకు దేవుడు ఇచ్చాడు. అది అప్పుడు ఆ దానికోసం పాకులాడినా చిన్నప్పటి నుంచి. ఆ రకంగా నేను ఇట్లా 10th ఇంటర్ అలా అయిన తర్వాత నేను రఘునందన్ గౌడ్ అని భువనగిరిలో మంచి కళాకారుడు మా అన్న. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, పిచ్చి ప్రాణం. దాన్ని నేను ఆ రగన్న వెంబడి తిరిగేది. నేను అన్న పాటల ప్రోగ్రాం చేస్తుంటే వెంబడి తిరిగేది, నేను మ్యూజిక్ చేసేది. ఒక్క 10 నిమిషాలు తీసుకుంటా, ఎందుకో చెప్పకపోతే చెప్తున్నా. అయితే తిరిగేది, అన్నెంబడి పోయేది ఎక్కువ. గజ్వేల్లో వేణన్న దగ్గర రికార్డింగ్ స్టూడియో, అట్లా తిరిగేది అన్నెంబడి. అంటే మ్యూజిక్ అంటే ఇష్టం నాకు చాలా. అట్లా తిరుగుతూ పోయేది. పోతూ ఉంటే ఏమైందంటే ఇతను కళాకారుడు అని గుర్తిస్తూ ఉన్నారు. నాకు మంచిగా అనిపించింది. నన్ను కూడా కొందరు గుర్తిస్తున్న ఫీలింగ్ వచ్చేది. చిన్న భజన్స్ అట్లా పోయేది. ఒక బాగుందని వచ్చేది. కానీ నన్ను డెఫినెట్లీ నేను అంటూ వేరే ఉండాలి, ఇది కాదు అనుకునేది. నేను ఎప్పుడు ఉండాలనుకునేది. ఆ రకంగా ఏం చేసినా మ్యూజిక్ నేర్చుకున్న కొద్ది మ్యూజిక్ నేర్చుకొని రగన్న బట్టలు పోతూ నిహాల్ అనే వ్యక్తి నాకు పరిచయం అయ్యింది. నిహాల్ అంటే గలగల పాడుతున్న గోదావరి అనే సినిమాలు పాడాడు ఆ సింగర్. ఆ అన్న నాకు పరిచయం అయ్యాడు. ఆ అన్న పరిచయం అయితే అన్నెంబడి తిరిగిన చాలా, ఒక 3 సంవత్సరాలు లేదు, అన్నెంబడి తిరిగిన 2 సంవత్సరాలు. నన్ను ఏదన్నా ఎవరి దగ్గరన్నా అసిస్టెంట్గానే పెట్టి, లేకపోతే అంటే నాకు ఇది గోల్ ఉంది, నేను సాధించాలి, కానీ బీదరికంగా ఉన్నా, ఏదైనా చేయాలని అట్లా తిరిగిన. మస్తు తిరిగిన, అన్నెంబడి చాలా తిరిగితే ఇక అన్న తీసుకుని చక్రి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నన్ను అసిస్టెంట్గా పెట్టించాను. కొత్త స్టార్టింగ్లో 2000 సంవత్సరం అది. నేను యువకుని, నేను రిథమ్ ప్లే చేసేది. ఎందుకంటే మ్యూజిక్ రిథమ్ నేర్చుకున్నాను. చక్రి గారి దగ్గర నేను ఒక 1.5 year అక్కడే ఉన్నా, మంచిగా ఉన్నా. అలా జరిగింది. ఇక నేను ఎదుగుతున్నా, నేను ఏదో ఒక ఖచ్చితంగా సాధిస్తా అనే ఫీల్ వచ్చింది నాకు. అప్పుడు చక్రి గారి దగ్గర ఉన్నా, మంచిగా చేస్తున్నా. చక్రి గారు కూడా నాకు మంచిగా చూసుకునేది. అంటే మంచిగా చూసుకునేది అంటే నిజంగా మనం ఒక అద్దం లాంటి వాళ్ళం. ఎట్లా అంటే నువ్వు ఏది ఇస్తుందో అదే రిఫ్లెక్ట్ అవుతుంది అద్దంలో. అంటే నీ మంచిని చూపెట్టు, నువ్వు అదే మంచిని రిఫ్లెక్ట్ అవుతుంది. నీ చెడుని చూపెట్టు, నీకు చెడు రిఫ్లెక్ట్ అవుతుంది.
అది నా మనసు. ఎప్పుడు ప్రేమగా ఉండాలి, మంచిగా ఉండాలి, ద్వేషం ఎప్పుడు ద్వేషాన్ని వీడనాడాలి, అదే అలా ఉండాలి మంచి అని నా ఉద్దేశం. కానీ ఇక ఏమైందంటే నేను ఏదేదో అనుకున్నా, ఏదేదో జరుగుతుంది, ఇంకా ఎదగలే. అట్లా అన్న దగ్గర పోయినా, చక్రి గారి దగ్గర పోయినా, అసిస్టెంట్గా చేసిన మంచిగా, నేను ఒకటే రూమ్లో ఉండేది అంటే ఇవన్నీ నేను ఎవరు చెప్పలేదు, కానీ చెప్తున్నా ఇప్పుడు. కందికొండ గారు తెలుసుగా, మళ్ళీ కూయవే గువ్వ, చూపులతో గుచ్చి గుచ్చి చంపకి పాటలు చేస్తారు కదా, రాశారు కదా. ఆ అన్న నేను ఇద్దరం ఒకటే రూమ్లో ఉండేది, ఒకటే రూమ్లో వండుకొని తినేది, మీ ఇద్దరం కలిసి అదే రూమ్లో ఉండేది. అట్లే మంచిగా హాయిగా వస్తున్నా, మంచిగా నడుస్తుంది. అయితే మా చెల్లె మ్యారేజ్ చేసిన నేను చేసిన ఒక 6 నెలలు అయింది, మా బావకు యాక్సిడెంట్ అయింది. బావకు యాదగిరి దగ్గర యాక్సిడెంట్ అయింది, కోమాలో ఉన్నాడు. హైదరాబాద్ మన ఏది గాంధీ హాస్పిటల్ వేసి నాకు ఫోన్ వచ్చింది, చక్రి అన్నకు ఫోన్ వచ్చింది. ఇట్లా అన్నా అంటే చక్రి అన్న 1000 రూపాయలు జోలో పెట్టి ఇంటికి వెళ్ళినానా అన్నాడు. వెళ్ళిన అదే పోకడం, ఇక్కడే ఉన్నాను. దట్ ఈజ్ మై బ్యాడ్ లక్ అనమాట. అంటే బ్యాడ్ లక్ అనేది ఇలా జరుగుతుంటుంది. మనం ఏదో ఎదగాలి, ఏదో చేయాలని ఆలోచనలు ఉంటాం కదా. ఇక బావ చనిపోయింది. ఇక చనిపోయినాక చెల్లి ఒక్కతే ఉంది కదా, 6 నెలలు అయింది కదా, మ్యారేజ్ చేయాలి, మళ్ళీ డైరెక్ట్ చేసి ఉంచొద్దు కదా అని ఇక తీసుకొచ్చి మ్యారేజ్ చేశారు, వేరే విషయం. ఇక ఆ తర్వాత నన్ను ఏదైనా ఎదగాలంటే నాకు జరుగుతుంది, టైం దొరుకుతలేదు. చక్రి గారిని కలవాలంటే ఇక బీదరిక మీద ఇక ఎలా జరిగిపోయింది. తర్వాత ఇక ఆర్కెస్ట్రా బాట పట్టి కొంచెం ఆర్కెస్ట్రాలో మ్యూజిక్ నేర్చుకొని రికార్డింగ్స్లో పోయి ఏదో ఒకటి చేయాలంటే మనకు అంజన్న కలిసింది ఇక్కడ ఆర్కెస్ట్రాలో. అంజన్న సింగర్. ఆయన అన్న నీకు రికార్డింగ్ వచ్చు కదా, రికార్డింగ్ స్టూడియో పెట్టరాలన్న, నేను సపోర్ట్ చేస్తాను. అట్లా స్టూడియో పెట్టింది. స్టూడియో పెట్టి స్టూడియోతోటి ఇంత ఎదిగి ఇక నా స్టూడియోని ఇంత చేసుకున్నాను. అంటే కొద్ది గొప్ప పేరు తెచ్చుకున్నాను అంతేగాని అట్లా ఇంకా ఉంది ఆ మైండ్లో. అది ఎప్పుడు దొరుకుతుందో దేవుడు వేయాలి. ఎక్కువ చెప్పలేదు, ఇంకా చాలా ఉంది కానీ చెప్పలేదు. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ కావాలి, అందరి సపోర్ట్ కావాలి, అందరం ఎదగాలి, అందరూ సపోర్ట్ కావాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. వాస్తవానికి కొండంత ఉంది. ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళకే చాలా 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 దాగి ఉంటుంది. చెప్పాలంటే కూడా ధైర్యం సరిపోదు. అదొక టైం. నాకు తెలిసింది ఏంటంటే అన్నకు ప్యాడ్ వస్తుంది, ప్యాడ్తో పాటు రిథమ్ సెన్స్ ఉంది కాబట్టి అన్న స్టూడియో పెట్టి స్టూడియో నుంచి ఇట్లా ఉన్నాడు అన్న విషయం తెలుసు. అంటే అంత పెద్దోళ్ళ దగ్గర ఆల్రెడీ మీరు శిష్యరికం అనేది మేము ఈరోజు అన్న ద్వారా ఇక్కడ రావడం, అన్న ద్వారా బయటికి రావడం జరిగింది. ఇప్పుడు మిగిల్చింది కూడా మళ్ళీ సంవత్సరం దాన్ని కంప్లీట్ చేస్తాం, వింటాం మేము అన్న. ఓకే, పార్ట్ 2 అది. ఓకే.